నమస్తే భిక్షపతి గారా? నమస్కారం. నమస్తే. మీది ఏ ఊరు? ఉప్పరపల్లి. ఓకే. ఏ మండలం వస్తుంది? వర్ధనపేట. వర్ధనపేట్. రైట్. ఇప్పుడు నువ్వు అప్సా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు ఇది? 5 సంవత్సరాలు అవుతుంది. అవునా? ఏ పంటలో వాడుతావు? అన్ని పంటలు వాడతాను. మొక్కజొన్న, మిర్చికి, మిర్చి, వరి. వరి, ఇంకా ఈ 3 పంటలు వేస్తావు నువ్వు? మేము వేసేది 3. ఇప్పుడు నీకు అంటే పంటలలో ఇన్ని పంటల్లో వాడుతున్నావు కదా, నీకు అంటే అప్సా ఎందుకు వాడుతున్నావు అసలు? ఇప్పుడు మిర్చికి కొడితే మాత్రం పూత అనేది మంచిగా ఆపింది, దిగుబడి మంచిగా అనిపించింది, బాగా పని చేసింది. అంటే ఇప్పుడు కూడా కొట్టిన పత్తి కూడా మంచిగా, పత్తి కూడా స్ప్రే చేసినా మంచిగా అనిపించింది. అట్లా వరి కూడా అంతే. వరి అందరూ వేరే తిరుగుంటే మాది మంచిగా వచ్చింది. అవునా? నీకేమన్నా ఎక్కువ వచ్చినాయి వడ్లు? వడ్లు ఎక్కువ వచ్చినాయి, గట్టితనం కూడా ఉన్నాయి. అంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, వజన్ ఎక్కువ వచ్చింది. అంటే ఊసపోవట్లేదు. అంటే పోతే అనగానే వడ్లు అయితే వడ్లు వజన్ వస్తున్నాయి. వేరే వాళ్ళు పక్క పండు దీనికి డిఫరెన్స్ చూసినారు, ఒకటే అన్ని ఒకటే. అంటే వాడతారు. ఓకే ఓకే. ఇప్పుడు వడ్లు తీసుకుంటే మీకు అంటే మామూలుగా పండిస్తే ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? ఎకరా అంటే ఇప్పుడు ఈ బాస్మతి పెట్టినాను, అందరికంటే మాది వెయిట్ మంచిగా వచ్చినాయి. అంటే ఎకరాన 18 క్వింటాలు అయ్యాయి. ఇది ఎక్కువ మరి వాటికి 3800. మామూలుగా అయితే ఇప్పుడు అప్సా వాడకపోతే ఎన్ని క్వింటాలు వస్తుంది అందాదా? అప్సా వాళ్ళకు తక్కువ వచ్చింది, ఒక 8 బస్తాలు తక్కువ వచ్చినాయి ఎకరా. 8 బస్తాలు తక్కువ వచ్చినాయి ఎకరాన. నీకు 8 బస్తాలు ఎక్కువ వచ్చినాయి అప్సా వాడితే. అంటే 8 బస్తాలకు ఎంత రేట్ ఎంత ఉంటుంది అందాదా? అంటే 8 6 5 క్వింటాలు అన్నట్టు. 5 క్వింటాలు, 5 ముళ్ళ 15,000. ఓకే ఓకే. సో అంటే ఈ అప్సా వాడడం వల్ల ఏంటంటే నీకు ఒక 15,000 రూపాయలు మిగులుతున్నాయి. ఓకేనా? అయితే వాళ్ళకు వెయిట్ ఎందుకు రాలేదని వాళ్ళు అనుకుంటే ఇది పెట్టినా నేను చెప్పినాను. ఓకే ఓకే. నువ్వు రైతులో చెప్పినావు. పొటాష్ కూడా వాడతాను. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని భిక్షపతి గారు పై స్ప్రే కాకుండా మీరు ఎక్కువ పై స్ప్రేలో వాడుతున్నట్టుంది కదా? పై స్ప్రే ఇప్పుడు ఎప్పుడైనా పై స్ప్రేలో వాడు, కింద నువ్వు అడుగున పిండేస్తావు కదా, నువ్వు డిఏపి కానీ 20-20 కానీ ఇంకా యూరియా కానీ ఇట్లాంటి వేస్తుంటావు కదా, దాంట్లో ఎకరానికి ఒక 200 ml ఈ అప్సా కలుపుకో. నువ్వు కావలిస్తే నీ యొక్క ఆ డిఏపిని తగ్గించుకో, ఒక బస్తా వేసే దగ్గర 30 బస్తా వేసుకో నీకు. అట్లా నీకు ఏంటంటే భూమికి కెమికల్ అనేది తక్కువ పోతుంది, నీకు పంట మంచుకుంటుంది, భూమి బాగుంటుంది. అట్లా నీకు ఖర్చు కూడా తగ్గుతుంది అన్నట్టు. అట్లా చేసుకో. నువ్వు మామూలుగా ఏదైనా పిండి నువ్వు పిండిలో వాడు. పిండిలో వాడితే ఇప్పుడు వరిలో పిండిలో వాడితే నీకేమైతుందంటే నువ్వు పిలకల గుళికలు వాడాల్సిన అవసరమే లేదు. నీకు అదనంగా ఖర్చు ఎకరానికి ఒక 800-850 రూపాయల ఖర్చు వస్తుంది. అది వాడాల్సిన అవసరం లేదు. దీంతోనే ఆటోమేటిక్గా భూమిని గుల్లబారి నీకు దంటు పోస్తుంది, మంచి పిలకలు కూడా మంచిగా వస్తుంది, నీకు తాలు కూడా రానియదు. అట్లా నువ్వు ఖచ్చితంగా ఎకరానికి ఒక 200 ml వాడు, నేను చెప్పినట్టు వాడు, నీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? అట్లా నీకేం డౌట్ ఉన్నా నాకు కానీ సాంబయ్య సార్ కానీ కాల్ చేయి. ఓకేనా? రైట్ భిక్షపతి గారు.